హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రీడింగ్ ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకునేప్పుడు రీడింగ్ చూడండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. 5 of Wands, the Magician and the Hanged Man. సో ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఎనర్జీస్ ఇవి. యాక్చువల్గా మీ పర్సన్ తనున్న ప్రజెంట్ సిచ్యువేషనే కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో లాట్ ఆఫ్ టాక్సిసిటీ కనిపిస్తుంది అండ్ లాట్ ఆఫ్ జెలసీ పీపుల్ అండ్ టాక్సిక్ పీపుల్. సో ఇదంతా ఈ పర్సన్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో ఈ పర్సన్ చేయగలిగేది ఏంటి అని అంటే వాళ్ళందరికీ దూరంగా ఉండడం మాత్రమే ఈ పర్సన్ చేయగలరు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ సాడ్ టుడే. రీజన్ ఫర్ సాడ్నెస్ ఏంటి అని అంటే ఈ పర్సన్ లైఫ్లో ఏది కూడా తను అనుకున్నట్టు జరగట్లేదు. అండ్ ఇంకొక సాడ్నెస్ ఏంటి అని అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ సెపరేషన్కి ముందు మీరు ఎలా ఉండేవారో ఈ పర్సన్ పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే మీరిద్దరూ ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసేవారు. అండ్ మీ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు పాస్ట్లో. మీ పర్సన్ డిఫికల్ట్ టైమ్స్లో కానీ ఆర్ ఈ పర్సన్కి ఒక మీరు గార్డియన్లా, ఒక మదర్లీ ఆర్ ఫాదర్లీ ఎనర్జీలా మీరు ఈ పర్సన్ని గైడ్ చేస్తూ ఉండేవారు. అండ్ ఈ పర్సన్కి ఏమేమి అవసరమో ఉంటాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు అరేంజ్ చేస్తూ ఉండేవారు. అదొకటే కాదు, ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఎలాంటిది అని అంటే ఇది జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్షిప్గా స్టార్ట్ అయ్యి ఒక డీప్ బాండింగ్గా అండ్ ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్గా చేంజ్ అయింది. అండ్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఎలా ఉండేదో దానికి క్వైట్ ఆపోజిట్ అయిపోయింది ఆఫ్టర్ దట్ చేంజ్. అంటే ఈ కనెక్షన్ ఎప్పుడైతే డీప్ కనెక్షన్గా చేంజ్ అయిందో ఎనర్జీస్ మొత్తం ఆపోజిట్ అయిపోయాయి. అంటే మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని అస్తమానం బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, అడిగితే ఏదో రీజన్ చెప్పడం, ఇలా జరిగింది. అండ్ సడన్లీ దే బ్లాక్డ్ యూ కంప్లీట్లీ. అరౌండ్ 6 to 7 months ఆర్ 1 year ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు. బట్ ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఈ పర్సన్కి గుర్తొస్తుంది. ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది, ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు మీకోసం అంటే ఈ పర్సన్ ఇప్పుడు సింగిల్ ఉన్నారు. మేబీ ముందు అదర్ ఆప్షన్స్ ఆర్ అదర్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ అలాంటివి ఏవో ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. సో అప్పుడు మీరు ఓన్లీ జస్ట్ హెల్ప్కి మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకునేవారు. కానీ మీరు దాన్నే ఒక డీప్ బాండింగ్ అని అనుకున్నారు. ఎనీహౌ ఈ పర్సన్కి కూడా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ సప్రెస్ చేసుకుంటూ వచ్చారు, హైడ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు చేశారు అలా అంటే దే డోంట్ వాంట్ టు కమిట్ టు యూ. ఇక్కడ మెయిన్ రీజన్ నాకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ ఈ పర్సన్ మిమ్మల్ని హోల్డ్లో పెట్టుండొచ్చు, లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కాబట్టి హోల్డ్లో పెట్టుండొచ్చు, ఆర్ ఎనీ అదర్ ఆప్షన్స్ ఏవైతే మీ పర్సనల్ లైఫ్లో ఉన్నాయో దాంట్లో ఒక ఆప్షన్కి మీకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. 3 reasons కనిపిస్తున్నాయి ఇక్కడ. సో అవన్నీ కూడా
సడన్గా డిసపేర్ అయిపోయాయి తన లైఫ్లో నుండి. తన ఏవైతే ఆప్షన్స్ ఉండేవో ఆర్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా సడన్లీ డిసపియర్ అయిపోయాయి ఎప్పుడైతే మిమ్మల్ని ఈ పర్సన్ గోస్ట్ చేశారో అండ్ మీ లైఫ్లో నుండి సడన్గా వెళ్ళిపోయారో ఈ పర్సన్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో మీరు ఇంక ఈ పర్సన్ కోసం ఆలోచించడం ఎప్పుడైతే మానేశారో ఈ పర్సన్ లైఫ్ ఇంకా 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 చేంజ్ అయిపోయి అసలు ఈ పర్సన్ మీకు కనీసం కాల్ చేసి మాట్లాడే ఆ ఛాన్స్ కూడా మీరు ఇవ్వలేదు. సో మీరు అలా బిహేవ్ చేశారు, దట్ ఈజ్ ఓకే, అది కామనే ఎక్కడైనా కూడా. సో మీరు కూడా అదే చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అసలు ఎందుకు వస్తున్నారు, వాట్స్ బ్రింగింగ్ దిస్ పర్సన్ ఆర్ హూ ఈస్ బ్రింగింగ్ దిస్ పర్సన్ అంటే నో వన్, జస్ట్ యూనివర్స్ అండ్ దిస్ పర్సన్స్ ఫేట్. దిస్ ఈజ్ ఎ ఫేటెడ్ కనెక్షన్. ఫర్ సమ్ ఆఫ్ యూ సడన్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో అపియర్ అవుతారు. సడన్గా కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. మీకు కాల్ చేసి మీ వాయిస్ వినాలని ఉంది ఈ పర్సన్కి. ఇదంతా ఎందుకు, మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు సడన్గా మిస్ అవుతున్నారు అని అంటే దే మిస్ యూ ఎ లాట్ ఫ్రమ్ ద బిగినింగ్. కానీ మధ్యలో బ్రేక్ వచ్చేసింది. ఆ బ్రేక్లో ఈ పర్సన్ మైండ్ చేంజ్ అయిపోయింది అండ్ సమ్ ఎడిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. బికాస్ ఆఫ్ దట్ నెగటివ్ టైం, నెగటివ్ పీరియడ్ ఈ పర్సన్ చేంజ్ అయిపోవడం, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక జెన్యున్ పర్సన్లా మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉండడం, ఇదంతా కూడా జరిగిపోయింది ఈ సెపరేషన్లో. బట్ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు అసలు ఈ సెపరేషన్లో అనేది మీకు తెలుసు, బట్ మీరేం చేస్తున్నారు అనేది ఈ పర్సన్కి తెలియదు. సో ఈ పర్సన్ ఇప్పుడు సడన్గా మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. పాస్ట్లో ఒక రాంగ్ చాయిస్ ఆర్ రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ పర్సన్ లైఫ్ కంప్లీట్గా సాబిటేజ్ అయిపోయింది. అండ్ బట్ ఇక్కడ షాకింగ్ ఎనర్జీ, షాకింగ్ న్యూస్ ఏదో రాబోతుంది. అండ్ ఆ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మీ పర్సన్ దగ్గర నుండే షాకింగ్ న్యూస్ రాబోతుంది. బట్ ఏంటి ఆ షాకింగ్ న్యూస్ అంటే ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ సెండ్ చేయడమే కాదు, సడన్గా ఈ పర్సన్ మాట్లాడే ఆ స్టైల్ ఆర్ దట్ మ్యాటర్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ నిజంగా మీ పాస్ట్ పర్సనేనా అనిపిస్తుంది. అంత షాకింగ్ చేంజ్. అండ్ ఈ రీయూనియన్ కూడా వెరీ డ్రాస్టిక్. మీరు ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో ఈ పర్సన్ మిమ్మల్ని కలుస్తారు. బట్ వై దే ఆర్ కమింగ్ బ్యాక్ నౌ, అది కూడా ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని మంత్స్ తర్వాత ఈ పర్సన్ సడన్గా ఎందుకు మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ మన కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీ పర్సన్ డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు మీరు ఈ పర్సన్కి సపోర్ట్గా ఉన్నారు. బట్ మీ డిఫికల్ట్ టైమ్స్లో ఈ పర్సన్ మీతో ఉన్నారా, అట్లీస్ట్ మీకు సపోర్టింగ్గా ఉన్నారా అంటే నో. ఇక్కడ somebody's health was down in this separation. మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ మీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు, హాస్పిటాలిటీ ఇచ్చారు మీరు. కానీ మీరు కూడా మీ హెల్త్ కూడా ఇక్కడ డౌన్ కింద కనిపిస్తుంది ఇన్ దిస్ సెపరేషన్. సర్జరీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో బట్ ఇన్ దట్ సెపరేషన్ ఈ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉన్నారా, అట్లీస్ట్ కమ్యూనికేషన్లో ఉన్నారా అంటే నో. ఓకే, బట్ ఎందుకు మీ దగ్గరికి రాలేదు ఈ పర్సన్, ఎందుకు మీకు హెల్ప్ చేయలేకపోయారు అంటే ఆల్రెడీ ఆ టైంకే ఈ పర్సన్ లైఫ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఈ పర్సన్కి మీకోసం ఎవరో చెప్పినా చెప్పకపోయినా మీకోసం మీకేదో జరిగి ఉండొచ్చు అని ఈ పర్సన్ అనుకుంటున్నా కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు మీకోసం. ఎందుకు తీసుకోలేదంటే ఒకవేళ
మీకోసం ఒకవేళ మీకు హెల్త్ బాగాలేదనో మీకు ఏవో సర్జరీస్ అయ్యాయనో తెలిసి ఈ పర్సన్ మళ్ళీ ఒకవేళ మళ్ళీ మీకు కనెక్ట్ అయితే ఈ కనెక్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ లెవెల్కి ఈ కనెక్షన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. సో అది ఈ పర్సన్కి వద్దు. ఎందుకు అని అంటే ఆ టైంలో దిస్ పర్సన్ వాజ్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎవరికో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. సో ఆ ఎనర్జీస్లో ఉన్నారు అప్పుడు. సో అందుకే మీకు ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్కి అది ఇంపార్టెంట్ అనిపించలేదు ఈ పర్సన్కి. సో సైలెంట్గా ఉండడం ఈ పర్సన్కి అలవాటు. సో అదే చేశారు. అండ్ అగైన్ మీరు చాలా వెయిట్ చేశారు ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వస్తారు అని మీరు వెయిట్ చేస్తారు. బట్ ఈ పర్సన్ రాలేదు. బట్ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఈ పర్సన్ రాక్ బాటమ్ని హిట్ చేశారో, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఎవరు హెల్ప్ చేసే పరిస్థితిలో లేరు, ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు ఈ పర్సన్కి, అప్పుడు ఈ పర్సన్కి మీరు గుర్తొచ్చారు. ఓకే, బట్ మీరు హెల్ప్ చేశారా ఇక్కడ ఈ పర్సన్కి అని అంటే ఎస్, ఈ పర్సన్ వెంటనే మీతో కాంటాక్ట్లోకి వచ్చేసారు. అండ్ తన సాడ్ స్టోరీ అంతా మీకు చెప్పడం, మీ దగ్గర మళ్ళీ హెల్ప్ అడగడం, అండ్ ఆ రిలేషన్షిప్స్ ఫెయిల్ అయ్యాయనో లేదా ఇంకేదో జరిగింది అనో, ప్రాపర్టీస్ సేల్ చేసేసాం, ఇలాంటివేవో కొన్ని చెప్పి మీకు ఈ పర్సన్ మళ్ళీ మీకు మీ దగ్గర నుండి హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేశారు. కానీ మీరు అంత ఈజీగా ఈ పర్సన్కి దొరకలేదు సెకండ్ ఛాన్స్. సో ఈ పర్సన్ రియలైజ్ అయింది ఏంటి అంటే మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు. ఒక వాల్యుబుల్ పర్సన్ మీరు, అండ్ ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీరు. సో మీలాంటి వాళ్ళని అంత ఈజీగా వదిలేసుకుంటే మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి తీసుకెళ్ళడం అనేది అదొక పెద్ద టాస్క్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఈ పర్సన్ అదే తెలుసుకున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ కార్మిక్ లెసన్ అనమాట. ఓకే, యు ఆర్ ఇర్రీప్లేసబుల్ ఎనర్జీ. అండ్ అంటే మిమ్మల్ని ఎవరితో రీప్లేస్ చేయలేరు, మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేయడం కూడా చాలా కష్టం. కంపేర్ చేయలేం. ఇర్రీప్లేసబుల్ ఎనర్జీ అంటే రీప్లేస్ చేయలేం, మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేసి చూడలేం. ఎలా చూసినా కూడా మీరే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అని తెలుస్తుంది. అదొకటే కాదు, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే మీరు ఏదో దారిలోకి వచ్చేస్తారు అన్నట్టుగా కూడా ట్రీట్ చేశారు మిమ్మల్ని. అంటే ఎందుకు అలా ట్రీట్ చేసి ఉండొచ్చు అంటే ఈ పర్సన్ ఎప్పుడైనా ఒక్కరోజు మాట్లాడకపోతే మీరు మీ హెల్త్ పాడు చేసుకుంటారు, అంటే డిప్రెషన్లో ఉండిపోతారు ఒక్కరోజు. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసే వరకు మీరు చాలా తినడం తాగడం అన్నీ మానేసి ఈ కమ్యూనికేషన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోవాలని చూశారు. బట్ యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ ఎనీమోర్, యూ చేంజ్డ్ ఏ లాట్. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటో మీకు తెలుసుకున్నారు. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో మీరు చేంజ్ అయ్యారు. అప్పుడు మీకు తెలిసింది మీరున్న సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారు, ఎవరికి హెల్ప్ చేస్తున్నారు అనేది మీకు అప్పుడు తెలిసింది. దెన్ యూ రియలైజ్డ్ యూ డిడ్ ఏ హ్యూజ్ మిస్టేక్. ఓకే, బట్ ఓవరాల్ ఎనర్జీ, దిస్ పర్సన్ sabotaged this connection. Now this person is rebuilding this connection. అందుకే ఈ పర్సన్ సడన్గా మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నట్టయితే సడన్గా ప్రపోజల్ కోసం మాట్లాడతారు, సడన్గా మీకేవో గిఫ్ట్లు పంపిస్తారు, సడన్గా ఏవో చాక్లెట్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్ అలాంటివి ఏవో పంపిస్తూ ఉంటారు. అండ్ కొన్ని సాంగ్స్ ఏవో షేర్ చేస్తారు, సోషల్ మీడియాలో మీకోసం స్టోరీస్ పోస్ట్ చేస్తారు. సో ఇదంతా ఏంటి అని అంటే ఎందుకు ఇలా మారిపోయారు ఈ పర్సన్? ఎవరి కోసం మారిపోయారంటే ఎవరి కోసం కాదు, మీకోసమే మారిపోయారు. మీరు తప్ప ఈ పర్సన్ని ఎవరు హ్యాపీగా ఉంచలేరు.
అనేది ఇప్పుడు తెలుసుకున్నారు ఈ పర్సన్. ఓకే, నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ వెరీ ఆనెస్ట్, వెరీ జెన్యూన్ అండ్ ప్యూర్ ఇంటెన్షన్తో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. సో వెదర్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ ఆర్ నాట్, అది మీరు డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇదే టైంకి మీ లైఫ్లో ఇంకొక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ న్యూ పర్సన్ కోసం తర్వాత చెప్తాను, కానీ న్యూ పర్సన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అది కొంచెం పెద్ద రీడింగ్ అయిపోతుంది. 1 hour రీడింగ్ అయిపోతుంది. మళ్ళీ 1 hour రీడింగ్ చేస్తే ఇప్పుడు టైం సరిపోదు. సో నెక్స్ట్ టైం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఏ టైంకి అయితే మీ లైఫ్లో ఎంటర్ అవుతారో మళ్ళీ సేమ్ టైంకి ఇంకొక పర్సన్ కూడా మీకు ఆప్షన్ ఉంది ఇక్కడ. దట్ పర్సన్ ఆల్సో విల్ ట్రై టు ప్రపోజ్ యూ అండ్ దిస్ పర్సన్ ఆల్సో విల్ ట్రై టు ప్రపోజ్ యూ. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ బిహేవియర్ డిఫరెంట్ ఫ్రమ్ ద బిగినింగ్. అది ఎలా ఉంటుందనంటే అడిగినట్టు ఉండదు, డిమాండ్ చేసినట్టు ఉంటుంది. సో అలానే ఉంటుంది ఈసారి కూడా, కానీ మీరు అది పెండింగ్లో పెట్టేస్తారు, అట్లా హోల్డ్ చేస్తారు. ఈసారి ఇది మీ టైం అనమాట. హోల్డ్ చేయడం మీ పర్సన్కే కాదు, మీకు కూడా తెలుసు అని చెప్పడం అనమాట ఇది. సో మీరు హోల్డ్లో పెడతారు ఆ ప్రపోజల్ని. ఫస్ట్ ఎస్ అంటారు, తర్వాత నో అంటారు, తర్వాత నో అంటారు, తర్వాత ఎస్ అంటారు. మీ పర్సన్ కన్ఫ్యూజ్ చేస్తారు మీరు. ఓకే, బట్ సడన్లీ మోస్ట్ ఆఫ్ యూ సడన్గా మీ సోల్మేట్ని మీరు మీట్ అవుతారు, సడన్గా మీ ట్విన్ ఫ్లేమ్ని మీరు మీట్ అవుతారు. సో అలా కొన్ని అన్నోన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈసారి అంటే ఈ సెకండ్ చాప్టర్లో. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు 777 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు అని చెప్పడానికి యూనివర్స్ ఇచ్చే సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ ఏంటి? 1111 ఎక్కువ చూస్తారు సడన్లీ, అండ్ 111 ఎక్కువ చూస్తారు, అది కూడా సడన్గా కనిపిస్తుంది, ఇలా బ్లింక్ అవుతుంది. 111 అండ్ 1111. ఓకే, అండ్ బర్డ్స్ ఎక్కువ చూస్తారు. ఓకే, ఈ బర్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే వాటిని ఫీడ్ చేయండి, ఏదో ఒక స్వీట్ సబ్స్టెన్స్ ఏదో పెట్టండి దానికి తినడానికి, ఒకవేళ మీరు ఫీడ్ చేసే సిచ్యువేషన్లో ఉంటే. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.